బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా ఇల్లీగల్ పర్మిట్ రూములు వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. ఈ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెడుతూ వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. చూస్తా ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం. వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఒక్క మొలకల చెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. అంతటితో ఆగిపోలా. 30 క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న 1,050 లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్యమైంది. ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్లు మద్యం తయారు మనకందరికీ కనిపించేది. ఇక్కడే సరే మొలకల చెరువు నుంచి కాస్త ముందుకు వస్తే ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తా ఉన్నారు, ఏ సిపి అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో, ఏ సిపి అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు, హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడో, అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా 27,224 బాటిళ్లు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి. రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి. నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్లు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకు, వీళ్ళకి సంబంధించిన బెల్ట్ షాపులకు, వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు, ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటోలు. ఆ ఫోటోలు ఒకసారి చూపించాము, మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఒకసారి.